వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ పవన్ ప్రసంగం. తాను రాజకీయాల్లోకి వచ్చింది మార్పు కోసమని స్పష్టీకరణ. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ స్వయంగా ప్రకటించిన జనసేనాని. ఎన్నికలకు సై అంటున్న ఏపీ ప్రధాన ప్రతిపక్షం. 34 మందితో రెండో జాబితా విడుదల చేసిన టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన చంద్రబాబు. చంద్రబాబు పేరు చెబితే అక్కా చెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన దగా గుర్తొస్తాయన్న సీఎం జగన్. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోసగాడు గుర్తొస్తాడంటూ ఎద్దేవా. రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం. ప్రైవేట్ హెల్త్ కార్డుల తరహాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు వీలైనంత త్వరగా జారీ చేయాలని నిర్ణయం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా బనకానపల్లిలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే అక్కా చెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తొస్తుందని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి కూడా గుర్తుకురాదన్నారు. ఒక్క గుర్తుండిపోయే పథకాన్ని బాబు తీసుకురాలేదని సీఎం జగన్ విమర్శించారు. మాత్రమే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మీ బిడ్డగా మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారిని చూడండి, దత్తపుత్రుడిని చూడండి. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడుని చూడండి, దత్తపుత్రుడిని చూడండి. వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు పేరు చెప్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 3 సార్లు సీఎం అయిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అని అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అని అంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్క మంచి గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్తే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే, ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు, ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు. దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకరికి విశ్వనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు, ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి, 3 పార్టీలుగా కూటమిగా ఈరోజు ఏర్పడి, ఈరోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు, మీ బిడ్డ మీదికి రాదు, మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు,
ఇదే పవన్ కళ్యాణ్, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీతోనే కలిసి 2014లో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే 2014లో కూడా ఇదే మాదిరిగా 2014లో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు, ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు, ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో శ్రేణులకు ఉద్దేశించి ప్రసంగించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదని మార్పు కోసమని స్పష్టం చేశారు. ఒక ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చారని, అయితే ఓడిపోయాక శూన్యంగా అనిపించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనే సస్పెన్స్ కు తెరపడింది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆయన గురువారం స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన స్పష్టతనిచ్చారు. ఈ మేరకు జనసేన సోషల్ మీడియా సమావేశంలో పవన్ అధికారికంగా ప్రకటించారు. చాలా ఆలోచించి చెప్పాను. ఎందుకంటే 2009లో నేను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పక్కన పెట్టిన తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానంలో ఎవరెవరు వచ్చి దూరిపోయారు. 18 మంది ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోతే నాకు అనిపించింది పార్టీని నడపలేమని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈ రోజున మంత్రి పదవులు అన్ని పడతా ఉన్నా నాకు అనిపించింది ఒక బలమైన సర్పాన్ని కూడా చలిచీమలు చంపేస్తాయి అనడానికి నిదర్శనం ఆ ప్రయాణం. అలాంటి చలిచీమలు నేను పక్కన పెట్టుకోలేదు. అలాంటి చలిచీమల్ని నేను అధికారం కోసం పెట్టుకోలేదు, మార్పు కోసం వచ్చాను. ఆ మార్పు ఎలాంటిదంటే సగటు మనిషి ధైర్యంగా సమాజం మీద అన్యాయం జరిగితే తిరగబడేలాగా. ఒక సుగాలి ప్రీతి తల్లి వచ్చి అన్న నా బిడ్డ అన్యాయానికి గురి చనిపోయిందన్నా అంటే ఆ తల్లి కోసం తిరగబడే అంత ధైర్యం ఇవ్వడం కోసం వచ్చాను నేను సమాజంలోకి. తద్వారా అధికారం వస్తే సంతోషం, కానీ అధికారం లేకపోతే మేము ఏం చెయ్యం అనే పరిస్థితి నుంచి నేను పక్కన పెట్టేశాను. ఉన్న ప్రభుత్వం ప్రామిసులు చేసి మరి అధికారంలోకి వచ్చి మీకు ఇన్ని చేస్తామంటే వాళ్ళ గోడు వినకపోతే జనవాణి కార్యక్రమం నేను ఆ గోడు విన్నాను. నేను చేయగలిగినంత చేశాను. దానికి 2014 నుంచి 19 వరకు నేను కన్స్ట్రక్టివ్ రోలే ఆడటానికి నిర్ణయించుకున్నాను. ఓట్లని చీల్చేయడం, ఎందుకంటే సగటు మధ్యతరగతి మనిషి దృష్టిలో పెట్టుకుని చేశాను. అది ఓట్లను చీల్చేయడం ఈజీ, తేలిక. వైసీపీ పార్టీ మీద కానీ జగన్ మీద కానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు. ఇంకెవడు బతకూడదు, మేమే బతకాలి, మా గుంపే బతకాలంటే వాళ్ళు కుదరదు. అందరూ బతకాలి, మేము బతుకుతాం. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. వినండి మాట వినండి మాట. సైలెన్స్, క్వైట్. ఒక్క నిమిషం. అలాగే ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను. అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నిటికంటే కూడా నేను అడిగేది వినండి. అలాగే అది బాగుంది. ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యేగానా ఎంపీగానా అని అనుకున్నా. సమస్య ఏముందంటే చాలా మంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. సో అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను. గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి.
సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లా. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. తెలుగుదేశం పార్టీ 34 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రేవంత్ రేషన్ కార్డులతో ఎలాంటి సంబంధం లేకుండా కొత్తగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ దీనిని వర్తింపజేయాలని యోచిస్తోంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థల మాదిరిగానే ప్రతి కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని యూనిక్ ఐడితో కార్డులు తేవాలని భావిస్తోంది. ఈ కార్డుల్లో కుటుంబంలోని ప్రతి సభ్యుడికి సబ్ నెంబర్ ఇస్తారు. ఈ కార్డును హెల్త్ ప్రొఫైల్స్ కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ ను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో అందిస్తున్న చికిత్సలకు మరో 100 చికిత్సలను జత చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటి వరకు అందుబాటులో లేని ట్రామా కేర్ ను కూడా చేర్చబోతున్నట్లు సమాచారం. అదే జరిగితే లబ్ధిదారులకు జరిగే మేలు అంతా ఇంత కాదు. ఇందుకోసం అదనంగా మరో 400 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రభుత్వం ప్రస్తుతం ఏటా 1100 కోట్లు వెచ్చిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న 5 లక్షల పరిమితిని 10 లక్షలకు పెంచడంతో భారం మరింత పెరిగింది. కాగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట కొత్త హెల్త్ కార్డులను వీలైనంత త్వరగా జారీ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. ఇకపై ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయరని, ఇవే తమకు చివరి ఎన్నికలని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారనున్నారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అయితే తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తనయుడు భద్రారెడ్డితో బెంగళూరు వెళ్లిన అక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కలిశారు. ఈ నేపథ్యంలో పార్టీ మారనున్నారనే ప్రచారం జరిగింది. అయితే పార్టీ మారనున్నారనే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. బెంగళూరులో డీకే శివకుమార్ ను ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కలిసినట్లు తెలిపారు. 2 రోజుల కింద కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. శివకుమార్ నాకు మిత్రుడని పేర్కొన్నారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని, ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, తమ కుటుంబ సభ్యులు వేరే పార్టీ నుంచి పోటీ చేయరన్నారు. ఈ 5 ఏళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని, ఇవే నాకు చివరి ఎన్నికలని స్పష్టతనిచ్చారు. 2018లో గ్రూప్ 1 ఉద్యోగాలను ముఖ్యమంత్రి జగన్ 150 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను 3 సార్లు మూల్యాంకనం చేయడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకే 3 సార్లు మూల్యాంకనం చేయించారన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తప్పును గుర్తించినట్లు చెప్పారు. అందుకే మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని తీర్పు ఇచ్చిందన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసిన ఎవరిని వదిలేది లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కుంభకోణంపై విచారణ జరిపిస్తామని తేల్చి చెప్పారు. ఫైనల్ ఎగ్జామ్ కి మరి అర్హత సాధించడం జరిగింది. వీరందరూ కూడా దాదాపుగా 9,000 మంది దాకా ఫైనల్ ఎగ్జామ్ కి మరి అర్హత సాధించడం జరిగింది. వీరందరూ కూడా తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు దక్కించుకోవచ్చని చెప్పి ఎంతో ఆశపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని హీన పక్షాన 150 కోట్ల రూపాయలు దండుకున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మన బిడ్డలకి దక్కాల్సినటువంటి 169 ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో వేలం పెట్టి సుమారుగా 150 కోట్ల రూపాయలు పిండుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు 2.5 కోట్లంట, డిఎస్పీ పోస్టుకి 1.5 కోట్లంట, ఇంకా రకరకాల పోస్టులకి రకరకాల రేట్లు పెట్టి కనీసంగా 150 కోట్లు దండుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం పైన నిన్ననే గౌరవ హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరులు గారు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక అవకతవకలకి పాల్పడింది, అనేక అక్రమాలకి పాల్పడింది. తాము డబ్బులు వసూలు చేసినటువంటి కొంతమంది క్యాండిడేట్స్ కి మేలు చేసే విధంగా వాల్యుయేషన్ ఒకసారి కాదండి, సాధారణంగా మనం పరీక్ష రాస్తే దాని యొక్క వాల్యుయేషన్ ఏదో ఒకసారి వాల్యుయేషన్ చేస్తారు. మనం ఏదన్నా కాదండి రీవాల్యుయేషన్ కావాలని కోరుకుంటే రీవాల్యుయేషన్ చేసిస్తారు. అంతేగాని మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు
3 సార్లు వాల్యుయేషన్ చేశారండి. 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దారు. దేనికో తెలుసా? తాము కావాలనుకున్నటువంటి వారికి ఎవరైతే వీళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చారో వాళ్ళకు మేలు చేయటం కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దేసి వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు సార్. ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు తెలియజేస్తూ ఉంది. ఈ రకంగా 3 సార్లు మీరు పేపర్స్ని వాల్యుయేషన్ ఎలా చేస్తారో, ఆన్సర్ షీట్లని 3 సార్లు ఎలా దిద్దుతారో ఇది పూర్తి అక్రమం అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. నేను హైకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా ద యాక్షన్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ Government of Andhra Pradesh and AP Public Service Commission in conducting 2nd and 3rd evaluation of Group 1 exams for notification number 27/2018 is declared as illegal, irregular and arbitrary and violative of Rule 39 of the APPSC rules. అని చాలా స్పష్టంగా చెప్తూ the impunged list of eligible candidates dated 26/5/2022 is hereby set aside. వీళ్ళు అక్రమాలకి పాల్పడి డబ్బులు వసూలు చేసి ఎవరినైతే క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారో ఆ నియామకాల్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు కండక్ట్ Group 1 ఎగ్జామినేషన్స్ ఫ్రెష్. మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు. దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? నువ్వు అనేక అక్రమాలకి పాల్పడి దాదాపుగా 150 కోట్ల రూపాయలు దండుకొని Group 1 ఉద్యోగాల్ని మార్కెట్లో పెట్టి తెగనమ్మి ఏదైతే నువ్వు ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించావో దానిని పూర్తిగా తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నువ్వేం జవాబు చెప్తావని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సంబంధించినటువంటి స్కామ్ కంటే అక్కడ ప్రశ్నాపత్రాల లీక్ ఏదైతే జరిగిందో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పునాదులు కదిలిపోయాయి. ఎప్పుడైతే ఆనాటి తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని మోసం చేసిందో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్ కి సంబంధించి అక్రమాలకు పాల్పడిందో అక్కడ తెలంగాణ యువత అంతా తిరగబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి కూడా అంతే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ మన బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వటం చేతగానటువంటి నువ్వు పెట్టుబడులన్నీ కూడా రాకుండా చేసి, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేసి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేసి ఒక్కసారి కూడా సరిగ్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగాలను అమ్ముకుంటావా? ఉన్నటువంటి ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటావా? నువ్వు వేలం పెడతావా ఉద్యోగాల్ని? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 62 మంది క్రియాశీల కార్యకర్తల కుటుంబ సభ్యులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 5 లక్షల చొప్పున బీమా చెక్కులను నాగబాబు అందించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంతో విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక అంశాలకు పెద్దపీట వేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కూడా సరైనటువంటి ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టడం లేదు. చాలామంది నాకు తెలిసినటువంటి ఆరోగ్యశ్రీ కింద పనిచేసేటువంటి డాక్టర్స్ కొంతమంది ఫ్రెండ్స్ మాకు డబ్బులు రావట్లేదండి, అందుకని మేము ఆరోగ్యశ్రీని తీసుకోవట్లేదని నాకు చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి. సో యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఈ విద్య, వైద్యం ఈ రెండు హై ప్రయారిటీ జనసేన పార్టీకి, అలాగే ఉపాధి కూడా. సో దీనికి తగ్గటువంటి ఎలా చేయాలి ఏంటనేది, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి తీసుకొని జనానికి, ఎస్పెషల్లీ మా ఏ పార్టీ అయినా సరే ఆ సభ్యులకి అలాగే ప్రజలకు కూడా విద్యా, వైద్యం మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళకి శ్రమ లేకుండా చేయాలనేది ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. నాకు తెలిసినంతవరకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను చాలా సునాయాసంగా చేయొచ్చనేటువంటి ఒక నమ్మకం నాకు ఉంది. కానీ వైసీపీ పార్టీ కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజల్ని చనిపోయినటువంటి కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళను, లేకపోతే వాళ్ళ ప్రజలను సరిగ్గా ప్రాపర్గా ఆదుకుంటుందన్న విషయం మాకు ఎక్కడా క్లారిటీ లేదు.
తెనాలికి చెందిన గీతాంజలిని హత్య చేసింది వైఎస్ఆర్సీపీ నేనేని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఆడబిడ్డ చావుపైన జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు ఆయనకు అలవాటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ బాబాయ్ హత్య, కోడికత్తి రామాలు రక్తి కట్టించారన్నారు. ఆత్మహత్య చేసుకుందని ఒకసారి అందరికీ నమస్కారం. ఒక దురదృష్టకర సంఘటన. గొల్తి గీతాంజలి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త అనుమానాస్పదంగా చనిపోయిందని ఒకసారి, హత్య కావింపబడిందని ఒకసారి, ఆత్మహత్య చేసుకుందని ఒకసారి, ఆ ఆత్మహత్యకి కారణం తెలుగుదేశం పార్టీ అని ఒకసారి. ఓవరాల్గా చెప్పాలంటే ఆ ఆడపిల్ల చావు మీద కూడా రాజకీయం చేసేయటానికి సిద్ధపడ్డ సైకో జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎంతకైనా దిగజారుతాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే రీసెంట్గా ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు చనిపోయిందా లేకపోతే ఆత్మహత్య చేసుకుందా ఇలాంటివన్నీ కూడా మనం పక్కన పెడితే ఆ అమ్మాయి చనిపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకనంటే ఆ రోజు ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళేం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్లే చనిపోయింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ట్రోల్స్ వల్లే చనిపోయింది అని 4 రోజుల తర్వాత వాళ్ళ భర్త చేత ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. యాక్చువల్గా ఆ అమ్మాయి 7th చనిపోయింది. 7వ తారీఖున చనిపోతే 7వ తారీఖున చనిపోయేటప్పుడు కూడా ఆ అమ్మాయితో 2 వ్యక్తులు తెనాలి రైల్వే స్టేషన్లో ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ఎందుకు ఈ రోజు వరకు వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? అసలు ఎందుకు సీసీ ఫుటేజెస్ చూసి ఆ 2 పేర్లు ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు? అది ఒక ఎత్తు అయితే, చనిపోయిన తర్వాత అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద 2 రోజులు ఆ అమ్మాయిని ఎందుకు హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చింది? 7వ తారీఖున చనిపోతే 11వ తారీఖున బయటకు వచ్చి వాళ్ళ భర్త చేత తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ట్రోల్స్ వల్లే నా భార్య చనిపోయిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇప్పించడమే కాకుండా నారా లోకేష్ గారు అకౌంట్ నుంచి ఏదో ట్వీట్ పెట్టినట్టుగా ఒక ఫేక్ ట్వీట్ కూడా క్రియేట్ చేసి ఆ చావును కూడా రాజకీయానికి వాడుకుందామని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి అని అనుకోవడంలో తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లండి మీ గురించి కష్టపడింది. ఆ అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయిందా లేకపోతే ఎలా చనిపోయిందన్న సంగతి పోలీస్ ఎంక్వైరీలో తెలియాలి. అటువంటిది అవన్నీ పక్కన పెట్టి అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద, ఒక అనాథ బాడీ కింద 2 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? కనీసం తన భర్తకి తన భార్య ఎక్కడుందో కూడా తెలియదా? తన భార్య ఎక్కడుందో తెలిసినప్పుడు ఆ రోజే వచ్చి అమ్మాయి బాడీని తీసుకొని తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవన్నీ జరగలేదు? ఆ అమ్మాయికి ఉన్నది 8 సంవత్సరాల పిల్లోడు. 8 సంవత్సరాల పిల్లోడికి 5 సంవత్సరాల నుంచి అమ్మఒడి ఎలా వస్తుందండి? ఇలాంటివన్నీ కూడా ఎవరైనా మాట్లాడితే ట్రోల్ చేశారని చెప్పి విపరీతంగా మాట్లాడతారు. మేమేమంటున్నామంటే ఆ అమ్మాయిని చావుని అనవసరంగా మీరు దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించి ఆ పిల్ల చావు విషయంలోని కూడా మీరు రాజకీయ లబ్ధి, ఆ గీతాంజలి చావు విషయంలో కూడా రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే మీరు చేస్తున్న దీన్ని ఏమనాలంటే దౌర్భాగ్యం అనాలి ఈ రోజుల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సవాల్తో రాజకీయం చేయడం బాగా అలవాటు. ఎందుకంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించి ఆ హత్యను బేస్ చేసుకొని ఆ రోజు శవరాజకీయం చేశాడు. కోడికత్తి నెపంతో ఆ రోజు ఇలా కోడికత్తిలా చిన్నది ఏదో గీయించుకొని దాంతో రాజకీయం చేశారు. ఈరోజు ఏమీ దొరక్క ఒక ఆడపిల్ల చావును కూడా రాజకీయం చేయడానికి ఆ బురదను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద రుద్దడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఆడవాళ్ళ మీద అఘాయిత్య అంటే అవమానకరంగా మాట్లాడడం, అదేవిధంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఎవరు చేస్తున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసు. వైసీపీ సోషల్ మీడియా అందులోని వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకి. దయచేసి నేనేమంటానంటే నువ్వు ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేకపోతున్నావు. అలాగని చెప్పి ఆడదాన్ని చావును కూడా తీసుకొచ్చి నువ్వు చేయడం అన్నది నీకు ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు నువ్వే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా జగన్మోహన్ రెడ్డికి ఉందని సంగతి తెలియజేసుకుంటూ ఆ గీతాంజలి ఆత్మకి శాంతి చేకూరాలని, ఇలాంటి నీచుల రాజకీయ వ్యవహారంలో ఆ అమ్మాయి చావుని లాగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి తనను కలవడంపై మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి స్పందించారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి తనకు టికెట్ దక్కకపోవడంతో సానుభూతి వ్యక్తం చేయడానికే సీఎం రేవంత్ రెడ్డి తనను కలిసినట్లు తెలిపారు. తాను పార్టీ మారట్లేదని బీజేపీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఇంటికి కొత్తగా ఏం కాదు, ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వస్తుంటాడు. ఈసారి వచ్చేదానికి ఏంటంటే జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండోలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన ఆ మాట ఆయన మాట్లాడలేదు, ఈ మాట నేను మాట్లాడలేదు. ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్ నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు
కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించినావు, అటువంటి దగ్గర నీకు సీట్ రాలేదు అని ఆయన బాధను వెలగక్కటానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిందంట. అది చూసినా చాలా బాధగా ఉంది, అందుకని కలిసిపోనికి వచ్చాను. అక్కడ సీట్ రాలేదు కాబట్టి ఇక్కడ ఏమైనా సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి, అసలు ఏమన్నా డిస్కషన్ ఏమన్నా? అటువంటి ఏం లేదమ్మా, ఎందుకంటే వాళ్ళ సీట్లు ఆల్రెడీ ఆఫర్ దేర్ సీట్స్ కదా, వాళ్ళు డిక్లేర్ అయిపోయినాయి కదా. 2009లో మీరు చెవేల నుంచి పోటీ చేశారు, మళ్ళీ చెవేల నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? చెవేల ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఉన్నారో మహేందర్ రెడ్డిని చూశారు మీరు, మరి మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలాట్ కావడం జరిగింది. బట్ అటువంటి ఛాన్స్ ఏం లేదు, దాని మీద ఏం ఊహించుకోకండి. మల్కాజ్గిరి మీకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది బయట. మల్కాజ్గిరి నేను చెప్తున్నా కదా మీకు, ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు, ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు. ఖాళీ ఒక్కటే ఏంటంటే ఆయన కంగ్రాచులేట్ చెప్పడానికి వచ్చింది. మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు సార్, మీ డెసిషన్ ఏంటి అసలు? మీరు మీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పార్టీతో ఉన్నాను, పార్టీ ఎంబడే ఉన్నాను, మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు? హ్యాపీగా ఉన్నాను, ఇది చేసుకుంటున్నా, పార్టీ ఎంబడే ఉన్నాను. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక భవిష్యత్తు మా అధిష్టానం నిర్ణయిస్తాం. సార్ నిన్నటి వరకు పార్టీ వీడుతున్నారు అని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం మీ ఇంటికి రావడం అనేది ఒక చర్చనీయాంశమే కదా. అది మీరు నడిపించవచ్చు కానీ నాకైతే అటు ఇవ్వలేదు, అటు నేను అనుకోలేదు కూడా. కంపల్సరీ సీట్ నాకే వస్తుందని నమ్మకం మీద నేను. బీజేపీలో కొనసాగుతారా సార్? కొనసాగుతూనే ఉన్నాయి కదా, చూస్తూనే ఉన్నావు కదా. సెప్టెంబర్లో తగినన్ని వర్షాలు పడకపోవడం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని కొందరు విమర్శిస్తున్నారని, ప్రకృతి విపత్తులకు ఎవరూ బాధ్యులు కారని అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండల కేంద్రాల్లో వివిధ అభివృద్ది పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ పవన్ ప్రసంగం. తాను రాజకీయాల్లోకి వచ్చింది మార్పు కోసమని స్పష్టీకరణ. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ స్వయంగా ప్రకటించిన జనసేనాని. ఎన్నికలకు సై అంటున్న ఏపీ ప్రధాన ప్రతిపక్షం. 34 మందితో రెండో జాబితా విడుదల చేసిన టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన చంద్రబాబు. చంద్రబాబు పేరు చెబితే అక్కా చెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన, దగా గుర్తొస్తాయన్న సీఎం జగన్. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోసగాడు గుర్తొస్తాడంటూ ఎద్దేవా. రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం. ప్రైవేట్ హెల్త్ కార్డుల తరహాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు వీలైనంత త్వరగా జారీ చేయాలని నిర్ణయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.